ఓం శాంతి. ఈరోజు మనమందరూ చాలా విలువైన ఒక విషయం గురించి తెలుసుకోపోతున్నాం. నా అదృష్టం, నా జాతకం నేనే రాసుకోవాలి. కానీ ఎలా? చాలామందికి ఈ ఒక్క క్యూరియాసిటీ ఉంటుంది. అదృష్టం ఎలా రాసుకోవాలి? నా అదృష్టం ఎలా ఉంది అని. మనము ఎంతోమంది జ్యోతిష్యుల దగ్గరికెళ్తాం. ఎంతోమంది హారోస్కోపులు దాన్ని కంప్యూటరైజ్‌లో కూడా తీసుకొని చెక్ చేసుకుంటూ ఉంటారు. నా లక్ ఎలా ఉంది? నా అదృష్టం ఎలా ఉంది అని. కానీ ఎప్పుడు మనం ఇలా ఆలోచించలేదు. జాతకం ఎలా ఉంది అని తెలుసుకుంటున్నాం కానీ, నా జాతకం నేనే రాసుకోవాలి అంటే ఏం చేయాలి? దీని గురించి మనకు ఏది కూడా అంత అవగాహన లేదు. యాక్చువల్‌గా చెప్పాలంటే, పుట్టిన బిడ్డకి వారి యొక్క డేట్ ఆఫ్ బర్త్, నక్షత్రం చూసి, గ్రహాన్ని చూసి పండితులు, జ్యోతిష్యులు జాతకాన్ని రాస్తారు. అంటే ఒక జాతకం అనేది దేనిపైన ఇది ఆధారంగా ఉంది అంటే, మనిషి తన యొక్క గత జన్మ కర్మ అనుసారంగా జాతకం తయారవుతుంది అనేది ఒక మనందరికీ కూడా రుజువనమాట. ఎందుకంటే ఒక వ్యక్తి పుట్టగానే వాళ్ళది ఒక డిపిక్షన్స్ అంటే కొన్ని విషయాలని జాతకంలో చెప్తారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇతడి ఆరోగ్యం ఎలా ఉంటది? ఇతడి ఒక ఫైనాన్షియల్ కండిషన్ ఎలా ఉంటది? సంబంధాలలో ఎలా ఉంటాడు? ఇవన్నీ కూడా జాతకాల్లో చెప్తుంటారు. కానీ మనమందరూ కూడా నా జాతకం ఎలా ఉంది అని తెలుసుకోవడానికి ఎక్కడెక్కడో తిరుగుతుంటాం. హస్తాలని చూపిచ్చి చేతి రేఖలను ఆధారం పైన తెలుసుకుంటాం. కొంతమంది ఏదన్నా ఒక వారిదే అయినటువంటి ఒక మస్తకం చూసి కూడా కొంతమంది జాతకాలు చెప్తారు. రాశి ఫలాలను చూస్తారు. కొంతమంది డే ఒక భవిష్యం అంటే రోజు భవిష్యము దాన్ని కూడా ఈ యొక్క జోడియాక్ సైన్స్ రాశి ఫలాలను చూసుకొని వాళ్ళ మైండ్‌లో బిలీఫ్ వచ్చేస్తుందనమాట. ఈరోజు నాకి మంచి జరుగుతుందా లేదా? ఈరోజు నాకు లక్ ఉందా లేదా? దీని కనెక్టివిటీ పైనే మనము మన జాతకాన్ని చూసుకుంటున్నాం కానీ, నా జాతకాన్ని నేనెలా రాసుకోవాలి? అసలు ఈ జాతకం ఏ ఆధారం పైన తయారవుతుంది? ఈ జాతకానికి నాకు ఏం కనెక్షన్? మనమందరం కూడా భగవంతుని దగ్గరికెళ్తాం. భగవంతుడిని ప్రార్థన గూడా జేసుకుంటాం. హే భగవంతుడా! నా భాగ్యాన్ని బాగు చెయ్యి. నాకు ఆరోగ్యాన్నివ్వు. నాకు సంపదనివ్వు. నాకి మంచి జాబ్ ఇవ్వు. నాకి మంచి పెళ్లి సంబంధాన్ని నువ్వే డిసైడ్ చెయ్యి. అన్నీ కూడా భగవంతుడికి చెప్తాం. భగవంతుడే మన జాతకం రాస్తాడనే కూడా చాలామంది నమ్మకంతో జీవిస్తూ ఉంటారు. మన ముందు 2 ప్రశ్నలున్నాయి. మన అదృష్టాన్ని, మన జాతకాన్ని, మన డెస్టినీని ఎవరు డిసైడ్ చేస్తారు? భగవంతుడా? లేకపోతే నా కర్మనా? మనం 2 కూడా కాంట్రోవర్సీ పెట్టుకొనున్నాం. ఒకవైపు చెప్తుంటాం, నా కర్మ నాకిలా అయితూ ఉంది అని. ఇంకొక పక్క చెప్తుంటాం, దేవుడే అన్నీ కూడా డిసైడ్ చేస్తున్నాడు. దేవుడే నాకి కష్టాలిచ్చాడు. దేవుడే నాకి బాధలిచ్చాడు. దేవుడే నాకిలాంటి ఆపదలను తెచ్చిపెట్టాడు. ఇబ్బందులు తెచ్చిపెట్టాడు. ఇది ఎంతవరకు మనం దీన్ని అర్థం చేసుకోవాలని మీరే తెలుసుకోండి. ఒకవేళ దేవుడే గనక మనకు కష్టాలిచ్చేట్లుంటే అసలు దేవుడి దగ్గరికెందుకు వెళ్ళి మనం మన కష్టాలు తీరిపోవాలా అని ప్రార్థిస్తాం? మీకొక చిన్న ఉదాహరణతో నేను స్పష్టం చేస్తాను. మీకే గనక మీ పిల్లల జాతకం రాసేటువంటి
పవర్ ఉంది అనుకోండి. మీ పిల్లల జాతకం నువ్వే రాయి అని ఎలా రాస్తారు? మీ పిల్లల ఆరోగ్యం ఎలా ఉండాలని డిసైడ్ చేస్తారు? అప్పుడప్పుడు అనారోగ్యత్వం ఉండాలి, అప్పుడప్పుడు జ్వరం రావాలి, ఇలా రాస్తారా? ఎల్లప్పుడూ జీవితాంతము ఆరోగ్యంగా ఉండాలని రాస్తారా? ఏ తల్లి తండ్రి కూడా తన పిల్లల జాతకంలో తేడా ఉండాలని అనుకోరు. మరి ఈ సృష్టికే తండ్రి పరమాత్ముడు అని మనం చెప్తాం. ఆ భగవంతుడు మన జాతకాన్ని ఇలా రాస్తాడా? దీన్ని మనం కొద్దిగా తెలుసుకోవాలి. ఒకవేళ మనుషులకి ఒక్క నిమిషం టైం ఇచ్చి మీ పిల్లల జాతకం రాయి అనగానే ఒక్క నిమిషంలో వాళ్ళ జాతకాన్ని 100% బాగుండాలా అని డిసైడ్ చేస్తారు. ఒకటి హెల్త్, రెండోది వెల్త్. డబ్బులు కూడా ఎప్పుడు కూడా ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ ఉండాలనే రాస్తారు. సంబంధాలు చాలా ప్రేమ, ఆనందంతో నిండి ఉండాలని రాస్తారు. అలానే వాళ్ళ సక్సెస్ జీవితంలో వాళ్ళు అనుకున్నది ఎప్పుడు కూడా వాళ్ళకి మంచిగా కలగాలనే రాస్తారు. ఒక తల్లి తండ్రికి 2-3 పిల్లలుంటేనే అందరూ బాగుండాలా అని అనుకుంటే, మరి మనుష్యుల ఒక్క ఆలోచనలోనే భాగ్యం పిల్లలది బాగుండాలా అనుకుంటే, భగవంతుడు ఈ సృష్టిలో ఉండేటువంటి సర్వల పితామహుడు తండ్రి, వాడికే మనం హే భగవంతుడా, హే పరమాత్ముడా, హే ఈశ్వరుడా, హే సర్వలోకేశ్వరుడా, భాగ్య విధాతుడా అని పిలుస్తుంటాం. అలాంటి తండ్రి మన భాగ్యాన్ని ఇలా డిసైడ్ చేస్తాడా? మనకి ఇలా కష్టాలు కలగాలని భగవంతుడు పైన నుండి ఇదే మన ఒక తలరాతలు రాస్తాడా అని. ఇది మనం క్లారిటీ తెలుసుకున్నప్పుడు మనకి స్పష్టతమవుతుంది. మన కర్మ మన భాగ్యాన్ని డిసైడ్ చేస్తుంది. భగవంతుడు ఒకవేళ మన అదృష్టాన్ని రాసేదే అయితే ఎలా రాస్తాడు? పర్ఫెక్ట్, ఈక్వల్. పర్ఫెక్ట్ అంటే ఏమిటి? కొద్దిగా కూడా పర్సంటేజ్లో కూడా తేడా లేదు. 100% సుఖం, 100% ఆరోగ్యం, 100% జీవితంలో సంతోషం, 100% సంపద, 100% ప్రకృతి మరియు పర్యావరణంలో ఒక పాజిటివ్ ఎనర్జీ ఇలా ఉంటుంది. భగవంతుడు మన జాతకాన్ని డిసైడ్ చేయలేదు. మన జాతకం డిసైడ్ చేసింది మన కర్మ. కానీ ఈ రోజుల్లో దీన్ని మనము అంతగా పట్టించుకోక ఉన్న కర్మని ఇంకా మనం ఏం చేసుకుంటున్నామంటే చాలా చాలా కాంప్లికేషన్, చాలా దానిని ఇంకా మనకు బాధలు వచ్చేలాగా మనం చేసుకుంటున్నాం. చూడండి, మన లైఫ్లో మనమందరూ కూడా ఒక్కొక్కసారి చూస్తుంటాం. మనం నమ్మిన వాళ్ళతో మోసపోతుంటాం. మన పిల్లల ద్వారా మనకు బాధలు కలుగుతుంటాయి. మనం ఏదో ఒక బిజినెస్ చేసేకపోతాం, దాంతో లాస్ అవుతుంటాయి. మనమేమనుకుంటాం, ఒక ప్రశ్నని ఎప్పుడు తెచ్చిపెట్టుకుంటున్నాం. నాకెందుకు ఇలా అవుతోంది? నేనేం తప్పు చేశాను? నాకెందుకు ఇలా అవుతుంది అని అనుకుంటున్నాం. ఎదుటి వ్యక్తిని దూషణ చేస్తాం. ఎవరు కూడా మనకి బ్లేమ్ చేయడానికి, ఆరోపణ చేయడానికి దొరకకపోతే పైవాడి పైన ఆ నింద మోపేస్తాం. కానీ క్లారిటీలో ఎప్పుడు అర్థం చేసుకోలేదు. నా కర్మ నా భాగ్యాన్ని తయారు చేస్తుంది. మనకే ఒక్కొక్కసారి అనిపిస్తుంటుంది, నా జీవితంలో ఎప్పుడు ప్రాబ్లమ్స్ వస్తూనే ఉంది. ఈ ప్రాబ్లం అనేది ఏమిటి అనే క్లారిటీ లేదు. ప్రాబ్లం అంటే మనమేమనుకున్నాం, ఎవరో డిసైడ్ చేస్తారనుకుంటాం. కాదు, ప్రాబ్లం అనేది ఒక లేవాదేవి, ట్రాన్సాక్షన్. మనిషి ఈ శరీరం అనే కాస్ట్యూమ్లో ఎప్పుడైతే ఈ దేహాన్ని ధరించాడో అప్పటి నుండి వాడిది ఒక బ్యాలెన్స్ షీట్ క్రియేట్ అవుతుంది. ఆ బ్యాలెన్స్ షీట్లో వాడు
తన కర్మని స్టార్ట్ చేస్తాడు. ఆ కర్మ 3 రూపాలలో నడుస్తుంటాయి. ఒకటి ఆలోచనలు, రెండోది మాటలు, మూడోది వ్యవహారం, యాక్షన్స్. ఈ 3 మన ట్రాన్సాక్షన్స్ ఎలా మనము చేస్తూ వచ్చామో అవన్నీ కూడా మళ్ళీ మనకు రిటర్న్స్ వస్తుంది. ఈ ఒక్క సిద్ధాంతం మనం మర్చిపోతే మనం భగవంతుని బ్లేమ్ చేస్తాం, వ్యక్తులని బ్లేమ్ చేస్తాం, మన బాధ్యత, మన రెస్పాన్సిబిలిటీ మనం మర్చిపోతాం. స్పిరిచువాలిటీ అంటే చాలామంది అనుకుంటారు ఎందుకు కావాలని. స్పిరిచువాలిటీ, ఆధ్యాత్మికత ఎందుకు కావాలంటే మన కర్మని మార్చుకోవడానికి మనకు పవర్ కావాలి. మన భాగ్యాన్ని మార్చుకోవడానికి మనకి స్ట్రెంగ్త్ కావాలి. అందువల్ల స్పిరిచువాలిటీని అందరూ కూడా జీవితంలో దాన్ని కూడా పార్ట్ ఆఫ్ లైఫ్ పెట్టుకోవాలనేది మెయిన్ ఆబ్జెక్ట్. మనం ఎంతవరకు మన కర్మని బ్లేమ్ చేస్తూ ఉంటాం, మన భాగ్యం చేంజ్ కాదు. ఎవరికన్నా మనం చెప్పామనుకోండి, నీకు భాగ్యం ఎలా ఉంది అని చూసేవాళ్ళు వచ్చారంటే మనం ఎంత ఇంట్రెస్ట్గా, క్యూరియాసిటీగా నా లక్ ఎలా ఉంది అని క్యూలో నిలబడి చూపిస్తాం. అయితే చాయిస్ ఉంది, అవకాశం ఉంది, నా భాగ్యాన్ని నేను చేంజ్ చేసుకోవచ్చు. దానికి ఏం చేయాలి? ఎక్కడి నుండి చేంజెస్ తేవాలి? చూడండి, ఒక అమ్మ నాన్నకు 2 పిల్లలు ఉంటారు. ఇద్దరును కూడా ఒకే రకంగా ఉండరు. కొంతమంది కవల పిల్లలు ఉంటారు, ట్విన్స్ ఉంటారు. అయితే పుట్టిన డేటు, నక్షత్రము, డెలివరీ అయిన రోజు, డాక్టరు అంతా ఒకటే, కానీ ఒక్కరిలాగా ఇంకొకరు ఉండరు. ఒక బిడ్డ చాలా బాహ్యముఖత, ఎక్స్ట్రోవర్ట్ అంటారు. ఇంకొక బిడ్డ అంతర్ముఖత, ఎక్కువ మాట్లాడడు, గంభీరం. ఒక బిడ్డ ఎప్పుడు కూడా సత్యాన్నే చెప్తాడు, నిజాన్నే చెప్తాడు. ఇంకొక బిడ్డ అప్పుడప్పుడు అబద్ధాలు చెప్తాడు. మనకే అనిపిస్తుంది, నా పిల్లలు ఒక్కరు ఇలా ఒక్కరు అలా ఎందుకొని. మనం మర్చిపోయాం, వాళ్ళని పిల్లలు అనుకున్నాం, కానీ వాళ్ళు ఈ సృష్టిలో మనకి పుట్టిన తర్వాత పిల్లలుగా మనతో కనెక్ట్ అయ్యారు. కానీ వాళ్ళు కూడా ఒక సంస్కారం, కర్మ చేసుకుంటూ వచ్చిన ఆత్మ అనేది మర్చిపోయాం. అందుకే చాలామంది చెప్తుంటారు, వచ్చేప్పుడు ఏం తేలే, పోయేప్పుడు ఏం తీసుకెళ్ళలే అని. ఇది మనం ఫిజికల్గా అనుకుంటాం. వస్తువులు తీసుకెళ్ళలేదు, వైభవాలు తీసుకెళ్ళలేదు, పొలాలు తీసుకెళ్ళలేదు, నేలలు తీసుకెళ్ళలేదు. కానీ ఆత్మ ఈ దేహంలో ఉండే బ్రతికినంత రోజులు, అంటే ఈ దేహంలో పాత్ర చేసిన అంత రోజులు, ఒక్క దేహం నుండి మరొక దేహానికి అది ప్రవేశించే ముందు దాని ట్రాన్సాక్షన్ లోపల నడుస్తూనే ఉంటుంది. ఆ ట్రాన్సాక్షన్స్ అనుసారంగా ఆత్మ కర్మ, సంస్కారం తీసుకెళ్తుంది. ఈ కర్మ, సంస్కారం ఎలా మార్చుకోవాలా అనేందుకు మనం ధ్యాస పెట్టకపోతే మనం ఇప్పుడు ఎలా ఉన్నామో అదే రకమైన అదృష్టం మళ్ళీ తీసుకెళ్తాం. మనం అనుకుంటాం కదా, దేవుడా నాకు ఇప్పుడన్నా ఈ బాధల నుండి విముక్తి చెయ్యని. మనమేమో అనుకున్నాం, దేవుడి పార్ట్ జాదు చేసేది అని. కానీ దేవుడి పార్ట్ జాదు చేసేది కాదు. దేవుడి పార్ట్, భగవంతుడి పార్ట్ మనకి జ్ఞానాన్ని ఇవ్వడం. ఆ జ్ఞానంతో మనము మన ఆలోచనల్ని మార్చుకోవాలి, మన మాటల్ని మార్చుకోవాలి, మన వ్యవహారాన్ని మార్చుకోవాలి. అప్పుడు మన జాతకం మారుతుంది. అది వదిలేసి మనం దేవుణ్ణి, భగవంతుణ్ణి దూషిస్తూ ఉంటే మన జాతకం మారదు. ఏ వ్యక్తి ఈ రియలైజేషన్కి వస్తాడు, నా అదృష్టం నా చేతిలో ఉంది. అయిపోయిన గతాన్ని మనం ఎవరు కూడా మార్చలేం. గతాన్ని మనం అక్సెప్ట్ చేయాలి. ప్రజెంట్ని, వర్తమానాన్ని జ్ఞానం ఆధారం పైన, ఆలోచనల ఆధారం పైన దాన్ని మార్చుకోవాలి. అప్పుడు ఫ్యూచర్
తనంతకు తాను మారుతుంది. అందుకే అంటారు, ఏదే సమస్య మన దగ్గరకు వస్తూ ఉంది అది గతం. ఆ సమస్య వచ్చినప్పుడు నా మనస్సులో ఏ రకంగా ఆ సమస్యని చూసే దృష్టి, భావం, ఆలోచన, అది నా యొక్క ప్రజెంట్ కర్మని చేంజ్ చేస్తుంది. ఆ ప్రజెంట్ కర్మ చేంజ్ అయిపోయిందంటే డెస్టినీ అంటే ఫ్యూచర్ సెక్యూర్. ఫర్ ఎగ్జాంపుల్, ఒక వ్యక్తి మీకు నమ్మించి ఏదో మోసం చేశారు. మీ దగ్గర డబ్బులు తీసుకున్నారు, మీరు నమ్మిచ్చారు, ఆ డబ్బులు తిరిగి లేదు. ఆ వ్యక్తి మీ ముందొచ్చినప్పుడు, ఆ వ్యక్తి గురించి మీకు మనసులో ఆలోచన వచ్చినప్పుడు మీకు బాధ కలుగుతూనే ఉంటుంది, పెయిన్ క్రియేట్ అవుతూనే ఉంటుంది, ఆ ఒక్క వేదన మీరు అనుభవిస్తూనే ఉంటారు. అయితే ఆ ప్రజెంట్ మూమెంట్లో ఆ వ్యక్తి పరంగా మీరు ఏం థాట్ చేస్తారు, అది ఫ్యూచర్ కనెక్టివిటీ ఉంటుందని మర్చిపోతారు. ఆ వ్యక్తి మీకు మోసం చేసిండేది ఇప్పుడు ఒక ప్రజెంట్ కనెక్టివిటీలో కాదు. ఇది మీకి వాళ్ళకి పాస్ట్ లైఫ్లో ఏదో ట్రాన్సాక్షన్ పైన ఇక్కడ మోసం జరిగి ఉంటుంది. లేకపోతే ఆ వ్యక్తి మీకు ఇవ్వాల్సింది ఇవ్వకపోయి ఉంటారు. కానీ ఆ ప్రజెంట్ సిచ్యువేషన్లో చూస్తూ మీరు అక్సెప్ట్ చేయాలి, ఇది నాదే పాస్ట్ కార్మిక్ అకౌంట్. ఇప్పుడు నేను ఆ వ్యక్తి గురించి పాజిటివ్ థాట్ చేయాలి. ఆ పాజిటివ్ థాట్ చేసేందుకే మనకు ఒక స్ట్రెంగ్త్ కావాలి. ఆ స్ట్రెంగ్త్ కోసం మన జ్ఞానం కావాలి. ఆ జ్ఞానం కోసమే మనకు స్పిరిచువాలిటీ, ఆధ్యాత్మికత అవసరం. ఎంతవరకు మన లోపల ఆ ఒక్క పరికల్పన రాదు, ప్రేరణ రాదు, అంతవరకు మన లైఫ్లో మనమేమనుకుంటాం, కళ్ళకు కనపడేదే సత్యం అనుకుని, కళ్ళకు కనపడేదే నిజాంశం అనుకుని మనం ఎదుటి వ్యక్తిని దూషిస్తూ మన కర్మలని అలానే పెట్టుకుంటాం. అలానే పెట్టుకుంటూ ఉన్నారనుకోండి, ఒకరోజు ఆత్మ మనకి చెప్పి ముందుగానే మనకు అన్నీ కూడా కబురు పెట్టి ఆత్మ ఈ దేహాన్ని వదలదు. ఏ రకంగా ఒక ఆడిటింగ్ చేసేవాళ్ళు కూడా సంవత్సరంలో 31st మార్చ్ ఏమిగా తీసుకుంటారు, ఆడిటింగ్ ఫైనాన్షియల్ క్లోజింగ్ బ్యాలెన్స్. అదే 1st ఏప్రిల్ ఆ క్లోజింగ్ బ్యాలెన్సే వాళ్ళకేమవుతుంది, ఓపెనింగ్ బ్యాలెన్స్ అవుతుంది. మనిషి జీవితంలో ప్రతి ఒక్కరికి కూడా 31st మార్చ్ వస్తుంది. ఇది క్యాలెండర్ డేట్ కాదు, జీవితంలో వచ్చేటువంటి ఒక సన్నివేశం. ప్రతి ఒక్కరూ ఏ క్షణం ఆత్మ దేహం వదులుతుందో అది వాళ్ళకి 31st మార్చ్ అంటే బ్యాలెన్స్ షీట్. అక్కడ ఆత్మ ఆ దేహాన్ని వదిలేసిందంటే ఇన్ని రోజులు చేసిన ట్రాన్సాక్షన్స్ కర్మ రూపంలో, సంస్కారం రూపంలో అది తీసుకుని మరొక బాడీలో ఎంటర్ అవుతుంది. ఆ బాడీలో ఎంటర్ అవ్వగానే ఏ ఆధారం పైన రాస్తారు చెప్తుంటారు కదా, గ్రహచారాలు, గ్రహ యోగాలు, రాశి ఫలాలు, జాతకాలు. అర్థం చేసుకోండి, గ్రహం ఎక్కడుందో అక్కడే ఉంటుంది. నా కర్మ, నా సంస్కారం, ఆ గ్రహం యొక్క ఎనర్జీ రిఫ్లెక్షన్, దాని ఆధారం పైన ఒక సైన్స్, ఒక విశేషమైనటువంటి ఆ ఆస్ట్రాలజీతో రాస్తారు. కానీ రాసినది, వచ్చినది మన చేతిలో లేదు. కానీ వచ్చిన దాన్ని కన్వర్ట్ చేసుకునేకి జ్ఞానం కావాలి. ఆ జ్ఞానాన్ని మనం రోజు ఆధ్యాత్మిక శిక్షణతో మన మనసుకి ఇవ్వాలి. ఒక్క రోజులో 24 గంటలు మనం ఎక్కడ టైం ఇచ్చేస్తున్నాం? మన జీవితంలో మనం బాధలని స్మరణ చేస్తూనే పనులు చేసుకుంటున్నాం. ఎవరు దొరికినా కూడా
నాకు ఈ ప్రాబ్లమ్, నాకు ఆ ప్రాబ్లమ్, నాకు హెల్త్ ఇష్యూస్, నాకు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్, నాకు ఫ్యామిలీ ప్రాబ్లమ్, నాకు పిల్లల ప్రాబ్లమ్, నాకు టెన్షన్స్ ఎక్కువ, నాకు ఈ డిప్రెషన్ ఎక్కువ, నాకు ఈ బాస్ ఇలా, నాకు ఆఫీస్ ఇలా, ఇలానే చెప్తున్నాం. కానీ ఆ ప్రాబ్లమ్స్‌ని ఫేస్ చేసేకి స్ట్రెంత్ కోసం 1 అవర్ పర్ డే మనకు మనం ఎప్పుడు ఇవ్వాలి, చార్జ్ చేసుకోవాలి. ఆధ్యాత్మిక శిక్షణ మన మనస్సుకు ఒక్క గంట సేపు మనం ఇచ్చిందే అయితే మన జాతకం మనం మార్చుకోగలుగుతాం. ఎందుకంటే మనం అయిపోయిన దాన్ని మనం ఫేస్ చేయాలి. మనం ఉన్న సమయంలో మన ఆలోచనలు మార్చుకోవాలి. అప్పుడే మన ఫ్యూచర్ డెస్టినీ, ఫ్యూచర్ భాగ్యం చేంజ్ అవుతుంది. చూడండి, మనం ఎప్పుడప్పుడు ఇలాంటి సన్నివేశాలు, పరిస్థితులు చూస్తుంటాం. నా పిల్లలు నాకెందుకు ఇంత దుఃఖం ఇస్తారు? నా పిల్లలే నాకెందుకు నా చేయి వదిలేశారు? నా భర్త ఎందుకు నాకు ఇలా దొరికాడు? నా భార్య ఎందుకు నాకింత మోసం చేసింది? ఇవన్నీ మనం అనుకుంటాం. కానీ ఇవన్నీ కూడా మనము పాస్ట్‌లో ఎక్కడో ట్రాన్సాక్షన్ చేసుకొచ్చాం. కానీ దాన్ని ఇప్పుడు ఎలా చేయాలి? దాన్ని ఎలా పరివర్తన చేసుకోవాలి? దానికోసం మెడిటేషన్, మైండ్ పవర్, స్పిరిచువల్ నాలెడ్జ్, భగవంతుని ఒక డివైన్ మెసేజెస్, డివైన్ నాలెడ్జ్ చాలా ఇంపార్టెంట్. మనం మన మైండ్‌ని కొద్దిగా సూతింగ్, రిలాక్సేషన్, కొద్దిగా మన మైండ్‌ని తేలిక చేసుకోవడానికి మనం సినిమాలు చూస్తాం, సీరియల్స్ చూస్తాం. ఎవరితో అన్నా ఫ్రెండ్స్ వీళ్ళ దగ్గర వెళ్ళి వాళ్ళతో షేర్ చేసుకుంటాం. దాంతో మన అదృష్టం మారదు. కొంతమంది మీకు పాజిటివ్‌గా చెప్పచ్చు. కొంతమంది నెగెటివ్‌గా చెప్పచ్చు. 98% మనకు నెగెటివ్ చెప్పేవాళ్ళే దొరుకుతారు. దాంతో మన లోపల ఇంకా ఈర్ష్యభావాలు, రాగద్వేషాలు, కలహాలు ఇవే కలుగుతూ ఉంటాయి. ఇలా కలుగుతూ ఉన్నప్పుడు మన మైండ్ ద్వారా ఎనర్జీ రిఫ్లెక్ట్ అవుతూ ఉంటాయి. ఈ ఎనర్జీ రిఫ్లెక్ట్ అవుతూ అవుతూ మనం ఎవరి గురించి బాధపడ్డామో వాళ్ళకి ఆ ఎనర్జీ వెళ్తుంది. ఆ ఎనర్జీ ఎవరికి టచ్ అయిందో వాళ్ళ ద్వారా మళ్ళీ ఏదో ఒక నెగెటివ్ ఎనర్జీ మనకు కలుగుతుంది. లోపల మళ్ళీ మనం హర్ట్ అవుతూనే ఉంటాం. అందువల్లనే మనం అందరూ కూడా ఒక విషయాన్ని తెలుసుకోవాలి. నా అదృష్టం రాసుకోవాలంటే నా సంస్కారం మార్చుకోవాలి. నా సంస్కారాన్ని మార్చుకోవాలంటే నా ఆలోచన మార్చుకోవాలి. నా ఆలోచన మార్చుకోవాలంటే నా మనసుకు రోజు ఒక్క గంట సేపన్నా ఏ రకంగా మొబైల్ బ్యాటరీని రోజులో ఒక్క గంట సేపు చార్జ్ చేశారంటే 4, 5 గంటల సేపు వాడతారు. కొంతమంది రోజులో అప్పుడప్పుడు చార్జ్ చేస్తూనే ఉంటారు, వాడుతూనే ఉంటారు. అలానే మన మనస్సు దాన్ని చార్జ్ చేసుకోవడానికి మనం సమయాన్ని కేటాయించాలి. ఆ సమయాన్ని కేటాయించి చార్జ్ చేస్తే మాత్రమే కర్మలను ఫేస్ చేస్తూ ఆలోచనలు మార్చుకోగలుగుతాం. నేను కర్మలను ఫేస్ చేసేకి స్ట్రెంత్ లేదనుకోండి, ఆలోచనలు కూడా మారదు. మనమేమనుకుంటాం, భగవంతుడి దగ్గరికెళ్ళి ఒక దీపాన్ని పెట్టేసి ఏదన్నా ఒక ముక్కు ముక్కొనొచ్చి భగవంతుడికే అర్పించేసి మంచి అయినా, చెడైనా నీ పైన అని బరువేసిస్తే అయిపోయిందనుకుంటాం. కానీ దాంతో ఒక ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది. మరొక ప్రాబ్లమ్స్ మళ్ళీ వస్తాయి. ఒక ముక్కు మీరు చెల్లిస్తారు. పోతూ పోతూ మళ్ళీ లైఫ్‌లో ఇంకొక టెస్ట్ పేపర్ రెడీగా ఉంటది. దీంతో సొల్యూషన్ రాదు. భగవంతునితో మన సంబంధం భావంతో ముడిపడి ఉండాలి కానీ, ఒక డీలింగ్‌తో కాదు. భగవంతునితో అందరి సంబంధం డీలింగ్ అయిపోయింది. ఒక రకమైన కమిషన్ బిజినెస్ లాగా, లేకపోతే ఏదో ఒక కమిట్మెంట్ లాగా అయిపోయింది.
భగవంతుడితో మన సంబంధం భాగ్యం చేసుకునేలాగా ప్రేమతో, భావనతో, నమ్మకంతో ముడిపడి ఉండాలి. దాన్నే భగవంతుని ఆధ్యాత్మిక జ్ఞానము అంటారు. బ్రహ్మకుమారీసు రాజయోగా మెడిటేషన్ అందుకనే నేర్చుకోమంటారు. రాజయోగము చెప్తారు కదా! ఎవరన్నా ఒక్కొక్కరి భవిష్యత్తు వాణిలో కూడా చెప్తారు. నీది జాతకంలో రాజయోగం ఉంది అని. రాజయోగం అంటే ఏమిటి? ఆత్మ ఈ దేహంలో ఉన్నప్పుడే భగవంతుని ఒక జ్ఞానంతో, భగవంతుని ఒక స్మృతి శక్తితో తన లోపల ఉండే సంస్కారాన్ని మార్చుకొని పర్ఫెక్ట్ జాతకాన్ని తయారు చేసుకుంటుంది. అది రాజయోగం. ఆ రాజయోగం ఎంత టైం తీసుకోవాలి? రోజులో 1 గంట సేపు. మనకి మనం గిఫ్ట్‌గా ఇచ్చుకున్నా కూడా మన జన్మల జన్మపత్రి మార్చుకోగలుగుతాం. అందువల్లనే ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి ఇది అవసరం. ఎంతవరకు మనం డిసిషన్ తీసుకోం, అంతవరకు డెస్టినీ మారదు. ఒక మనిషికి ఏదే మార్పు రావాలంటే 1 థాట్ అంటారు. 1 థాట్ చేంజ్ యువర్ లైఫ్ అంటారు. ఒక్క ఆలోచన మీ భాగ్యాన్ని మార్చేస్తుందంటారు. ఏం ఆలోచన? నా కర్మ మార్చుకోవాలి. నా కర్మ, నా సంస్కారం, నా భాగ్యాన్ని డిసైడ్ చేస్తుంది అనేది ఎవరైతే దీన్ని స్ట్రాంగ్‌గా పట్టుకుంటారో వాళ్ళు మాత్రమే వాళ్ళ అదృష్టాన్ని మార్చుకుంటారు. అసలు ఈ కలియుగంలో ఘోరమైన ఒక పరిస్థితులు ఎందుకు ఏర్పడతా ఉందంటే, ప్రతి ఒక్కరి కర్మని ఇంకొకరు కాపీ చేస్తూ పోతున్నారు. ఎంతవరకు ఇంకొకరి కర్మని కాపీ చేస్తూ ఉంటారో అంతవరకు అందుకే ఒక మంచి విషయాన్ని చెప్తారు. కర్మని ఎక్కడ కాపీ చేయాలో అక్కడ చేయాలి. ఎక్కడెక్కడో కాపీ చేస్తూ పోయావంటే పాపి అవుతూ పోతావు. సో, పాపి ప్రపంచం ఎందుకు అయిపోయిందంటే కాపీ అయితూ పోతుంది కాబట్టి. మరి ఎవరన్నా మన సంస్కారాన్ని మారుస్తున్నారంటే దానికి రీజన్ వాళ్ళ కర్మని మనం కాపీ చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక వ్యక్తితో వెళ్ళి మీరు ప్రేమతో పలకరించారు. ఆ వ్యక్తి మిమ్మల్ని తిరస్కారం చేసి వెళ్ళిపోయాడు. మీరు వాళ్ళతో కూడా అలా వ్యవహరించారంటే మీరు ఆ పర్సన్ కర్మని కాపీ చేస్తున్నారు. ఆ పర్సన్ ఎలా ఉన్నా మీరు మాత్రం ఆ పర్సన్‌తో వెళ్ళి ప్రేమతో మాట్లాడుతున్నారు. ఆ పర్సన్‌తో పాజిటివ్‌గా థింక్ చేస్తున్నారంటే మీరు మీ సంస్కారాన్ని వదలడం లేదు. అంటే మీ డెస్టినీలో మీరు పాజిటివ్‌ని అలానే మెయింటైన్ చేస్తున్నారు. ఆ వ్యక్తిని కాపీ చేస్తున్నారు అంటే మీ డెస్టినీను అలానే మారుతుంది. జీవితంలో మనకు ప్రాబ్లమ్స్ వస్తుంటుంది. ఆ ప్రాబ్లమ్స్‌ని మనం సరిపెట్టుకోవాలంటే ప్రతిరోజు మన క్లోజింగ్ బ్యాలెన్స్ రోజు చెక్ చేసుకోవాలి. ఎప్పుడన్నా మనకు తెలిసిందనుకోండి, ఇంకా కొద్దిసేపులో నేను దేహాన్ని వదిలేస్తానని, అప్పుడు మన డెస్టినీ మార్చుకోలేము. ఎందుకంటే టైం మన చేతిలో లేదు. మీకు ఒక 2 గంటల్లో యూ ఆర్ గోయింగ్ టు లీవ్ దిస్ బాడీ అంటే ఏం చేస్తారు? అప్పుడు దేవుని గుర్తు చేసుకుంటారు. జీవితకాలమంతా భగవంతుడు రాంది ఆ 2 గంటల సేపులో గుర్తొస్తాడా? ఓకే. ఇంకేం చేయొచ్చు? ఎవరెవరికి నేను బాధలు పెట్టానో వాళ్ళని క్షమించమని, ఎవరెవరు నాకు కష్టాలిచ్చారో వాళ్ళకి నేను క్షమించేసి, నా కర్మల్ని క్లారిటీ చేసుకొని ఎళ్ళేకి సాధ్యమా? లేదు కదా! ఎవరీ డే లేని సంస్కారం లాస్ట్‌లో కూడా రాదు. ఈ దేహంలో ఆత్మ ఎలా ఉండాలి అంటే, ఎప్పుడు కావాలో అప్పుడు పోయే ముందు కూడా క్లీన్, క్లియర్, పర్ఫెక్ట్.
ఎవరితోనూ కూడా నాది ఏ రకమైన కార్మిక్ ట్రాన్సాక్షన్స్ చెడుగా, చేదుగా ఉండరాదు. నేను ఇప్పుడు దేహం వదిలినా నేను చాలా మంచి రాజయోగం ఉండేటువంటి జాతకంలో పుట్టాలి. అలా వెళ్ళాలి అంటే నా మనస్సులో ఎలాంటి ఒక పాజిటివిటీ ఉండాలి. సకారాత్మకత ఉండాలి. ఈర్ష్యం, ద్వేషం, రాగం, కలహం, క్లేశం ఏమీ ఉండకూడదు. ఎవరు నాకి గతంలో ఏదే యొక్క నా యొక్క కర్మ అనుసారంగా ఇప్పుడు బాధ ఇచ్చినా నేను వాళ్ళని క్షమించాలి. అందుకే చెప్తారు ఫర్గివ్, ఫర్గెట్, ఫుల్ స్టాప్ అండ్ అక్సెప్ట్ అండ్ బ్లెస్సింగ్. అంటే గతంలో అయిన దానికి నేను అక్సెప్ట్ చేసి ఆ పర్సన్‌ని నేను క్షమాపణ అడగాలి. రెండోది, ఇప్పుడు అతని ద్వారా నాకు బాధ కలుగుతుంది కాబట్టి నేను క్షమించాలి. మూడోది, అయిపోయిన గతానికి ఫుల్ స్టాప్. ఇంక ప్రశ్న లేదు. నాలుగోది, ఇద్దరి మధ్యలో ఒక మంచి, ఒక పాజిటివ్ ఎనర్జీని నేను ట్రాన్స్‌ఫర్ చేయాలి. ఒక గుడ్ థాట్ ఆ వ్యక్తితో చేయాలి. అలా చేసినప్పుడు పాస్ట్ కార్మిక్ అకౌంట్ క్లియర్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, మనకు ఒక్కొక్కసారి పడుకునున్నప్పుడు, ఏకాంతంలో ఉన్నప్పుడు, లేకపోతే స్వప్నంలో గానీ, ఒక్కొక్క వ్యక్తిది బాధలు పెట్టినది, లేకపోతే ఆ వ్యక్తి మన దగ్గర చేసే వ్యవహారం గుర్తొస్తుంది. నాకెందుకు ఇలా చేశారు? నాకెందుకు ఇలా చేశారు? నేనేం తప్పు చేశాను? అదే బాధలతో ఆత్మ దేహం వదిలితే 100% ఆ కార్మిక్ అకౌంట్ ముందుకి కూడా కనెక్ట్ అవుతుంది. అందుకే కొంతమంది చెప్తారు కదా! పెళ్ళైనప్పుడు 7 జన్మల సంబంధం అని. 7 జన్మల సంబంధం అంటే వాళ్ళు 7 జన్మలు భార్యాభర్తలుగా ఉంటారని కాదు. 7 జన్మల సంబంధం అంటే ఏ జన్మలో ఎక్కడెక్కడో కనెక్ట్ అయ్యి ఇప్పుడు భార్యాభర్తలుగా అయ్యారని. కార్మిక్ అకౌంట్ అంత స్ట్రాంగ్‌గా ఉంటది. చనిపోయినప్పుడు కూడా కొంతమంది ఆ ఒక్క ఎవరైతే పురోహితులుంటారో వాళ్ళేం చేస్తారు, కొంతమంది కొండ పగలగొట్టిస్తారు. కొంతమంది ఏదో ఒక చిన్న కట్ట ఇచ్చేసి దాన్ని విరగ్గొట్టమంటారు. ఇక్కడితో రుణానుబంధాలు తెగిపోయింది అంటారు. క్రియ చేస్తే రుణానుబంధాలు తెగదు. అక్కడ మన ఆలోచనలతో మన రుణానుబంధాలని మనం సరిచేసుకోవాలి. దానికోసం ఈ ఒక్క బ్రహ్మకుమారిస్ ఈశ్వరీయ విద్యాలయంలో మెడిటేషన్ నేర్పిస్తారు. దానిలో చాలా విలువైన విషయాలతో మన మనసుని మార్చుకోవచ్చు. కాకపోతే ఈరోజు మీ అందరికీ కూడా నేను మీరు ఎదుటి వ్యక్తితో ఉండేటువంటి ఒక ప్రాబ్లమ్ నుండి బయటపడడానికి, ఆ వ్యక్తితో ఉండే కార్మిక్ అకౌంట్ చేంజ్ చేసుకోవడానికి నేను మీకు ఒక మంచి సంకల్పాలు 5, 6 ఇస్తాను. దీన్ని మీరు రోజు గనక సిన్సియర్‌గా, రెగ్యులర్‌గా ప్రాక్టీస్ చేసిందైతే మీ కార్మిక్ అకౌంట్ చేంజ్ అవుతుంది. నంబర్ 1, ఏ వ్యక్తితో మీకు ఎక్కువ బాధ కలుగుతుంటుందో ఆ వ్యక్తి ఒక రూపాన్ని మీ కళ్ళ ముందు తెచ్చుకోండి. ఒక్క నిమిషం కళ్ళు మూసుకొని, వాళ్ళు మీకు భార్య అయ్యుండొచ్చు, మీ బిడ్డ అయ్యుండొచ్చు, మీకు దూర సంబంధులో ఉండొచ్చు, మిత్రులో ఉండొచ్చు, ఎవరన్నా గానీ అతని భావ రూపాన్ని, అతని యొక్క ముఖం మీ ఎదురుగా తెచ్చుకోండి. రిఫ్లెక్ట్ పర్సన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. చూస్తూ ఫస్ట్ థాట్ క్రియేట్ చేయండి. హే ఆత్మ, ఏదో జన్మలో తెలియక నీకు నన్ను బాధ పెట్టాను. నన్ను క్షమించు. రెండో ఆలోచన, హే ఆత్మ, ఇప్పుడు నువ్వు నాకు ఎలా నాతో వర్తిస్తున్నా నేను నిన్ను క్షమిస్తున్నాను. మూడోది, మనిద్దరి కార్మిక్ అకౌంట్ ఈ క్షణంతో ఎండ్. ఫుల్ స్టాప్. నాలుగోది, నీకు నాకు మధ్యలో ఈ క్షణం నుండి మంచి లెక్క ఆరంభమైంది.
ఐదోది, నేను హృదయం నుండి నీకు ఆశీర్వాదాలిస్తున్నాను. నీకు నాకు మధ్యలో ఉన్న సంబంధంలో ప్రేమ ఉంది, గౌరవం ఉంది. నేను నీకు పూర్తిగా శుభ భావనలనే ఇస్తున్నాను. మనిద్దరి మధ్యలో చాలా మంచి సంబంధం ఉంది. ఈ రకంగా మీరు గనక ప్రతిరోజు ఏ వ్యక్తి ద్వారా మీకు బాధ కలిగిందో ఆ వ్యక్తిని గుర్తు చేసుకున్నప్పుడంతా ఈ ఆలోచనల ఎనర్జీని ఇస్తూ పోండి. రాత్రి పడుకునే ముందు, ఉదయం లేవగా, ఎప్పుడెప్పుడు వ్యక్తి గుర్తొచ్చి అతడిచ్చిన బాధలు గుర్తొచ్చినప్పుడు ఈ 5, 6 ఆలోచనలు ఇవ్వండి. నేను గతంలో చేసిన దానికి నేను క్షమాపణ అడుగుతున్నాను. ఇప్పుడు నువ్వు నాతో ఎలా ఉన్నా క్షమిస్తున్నాను. గతానికి ఈ క్షణంతో ఫుల్ స్టాప్. మన ఇద్దరి మధ్యలో మంచి ఒక లెక్క ఆరంభమైంది. నేను నీకు హృదయం నుండి ఆశీర్వాదం ఇస్తున్నాను. మన ఇద్దరి మధ్యలో ప్రేమ, గౌరవమే ఉంది. ఈ రకంగా మీరు గనక ఏ వ్యక్తితో మీకు బాధ కలిగి ఉంది, బాధలు కలుగుతూ ఉంది, ఆ వ్యక్తికి మీరు డైరెక్ట్‌గా వెళ్ళి చెప్పద్దు. ఈ రకంగా భగవంతుని శక్తిని మీ పైన అనుభూతి చేస్తూ, ఆ వ్యక్తికి మీరు గాన ఈ ఎనర్జీని ఇస్తూ పోయారంటే, మీ కర్మిక్ అకౌంట్ చేంజ్ అవుతుంది. ఆ వ్యక్తి ద్వారా మీకు కర్మల బంధనాలు ముక్తమవుతుంది. మీ ఆత్మ ఈ దేహాన్ని వదిలే ముందు ఆ వ్యక్తితో ఉండేటువంటి అకౌంట్ ఇక్కడే క్లియర్ చేసుకుని వెళ్తుంది. అప్పుడు ఆత్మ మంచిగా, లైట్‌గా, హ్యాపీగా, ఈజీగా ఈ దేహాన్ని వదులుతుంది. అప్పుడు మరొక ఇంటికెళ్ళింది అంటే ఆ ఆత్మ అదృష్టం ఎలా ఉంటుందో తెలుసుకోండి. చాలామంది చెప్తుంటారు కదా! మా ఇంటికి మహాలక్ష్మి పుట్టింది. పుట్టగానే ధన సంపదలొచ్చేసింది. మా ఇంట్లో సుఖశాంతులొచ్చేసింది. ఎలా వచ్చింది? ఆ ఆత్మ గతంలో కార్మిక్ అకౌంట్ చాలా మంచిగా క్లియర్ చేసుకొని ఎంటర్ అయింది. మరి మన అదృష్టం మనం మార్చుకోవాలంటే మనం కూడా మన సంకల్పాలు, మన మాటలు, మన ఒక వర్తనలు, వ్యవహారాలు మార్చుకోవాలి. దానికోసం స్పిరిచువాలిటీ, ఆధ్యాత్మిక జ్ఞానము, మెడిటేషన్ ద్వారా మనము మన అదృష్టాన్ని మనమే మార్చుకోవాలి. మీరందరూ కూడా ఇదే రకంగా మీ జాతకాన్ని మార్చుకోవడానికి మీరందరూ కూడా ముందడుగు ఏస్తారని అనుకుంటూ మీ అందరికీ కూడా శుభం కలగాలి. గుడ్ లక్. ఓం శాంతి.